కాకినాడలో శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న కుల గణనను పారదర్శకంగా నిర్వహించాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగనరసింహరావు ఆదేశించారు. కాకినాడలోని స్మార్ట్ సిటీ కార్యాలయంలో కుల గణనపై సిబ్బందికి ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ నెల 19 నుంచి 28వ తేదీ వరకు ప్రతి ఇంటికి వెళ్లి వాలంటీర్ యాప్లో కులాన్ని నమోదు చేయాలన్నారు. సిబ్బంది ఇంటికి వచ్చినప్పుడు అందుబాటులో లేని ప్రజల సౌలభ్యం కోసం ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు ఆయా సచివాలయాలలో నమోదు చేసుకునే అవకాశం కల్పించామన్నారు. ఈ సమావేశంలో స్పెషల్ ఆఫీసర్లు, నోడల్ అధికారులు, అడ్మిన్ సెక్రటరీలు, ఎడ్యుకేషనల్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు. సచివాలయం సంబంధించినటువంటి సెక్రటరీలు, వాలంటీర్లని మనం సూపర్వైజర్లుగా, ఎన్యూమరేటర్స్గా వేసుకుని వారి ద్వారా ఈ క్యాష్ సెన్సస్ మనం చేయడం జరుగుతుంది. అయితే ఈ క్యాష్ సెన్సస్ సంబంధించి ప్రజలు ఎవరు కూడా ఎటువంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఎటువంటి డాక్యుమెంట్స్ కానీ అదేవిధంగా ప్రూఫ్ కానీ ఎవరు అడిగే పరిస్థితి ఉండదు. మీరు ఏదైతే చెప్తారో దాని ప్రకారమే వాటిని మనం రికార్డ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే డేటా ఇప్పుడు మనం సర్వే చేస్తున్నామో ఈ డేటాని ఎప్పుడు కూడా భవిష్యత్తులో ఎటువంటి సర్టిఫికెట్స్ కానీ లేదంటే ఎటువంటి దానికి కానీ ఉపయోగించడం కూడా జరగదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఎవరైతే క్యాష్ సెన్సస్ దీంట్లో ఇంకోటి ఏంటంటే దీంట్లో బీపీఎల్, ఏపీఎల్ అందరూ కూడా ఈవెన్ ఆఫీసర్స్ కూడా క్యాష్ సెన్సస్ చేయడానికి గవర్నమెంట్ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి, ప్రైవేట్ ఉద్యోగులు కానివ్వండి, ప్రజలందరూ కూడా ఈ క్యాష్ సెన్సస్ లో భాగం తీసుకుని వాళ్ళందరూ కూడా వారి యొక్క డేటాని ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు.